ఈ సీరియల్ నా పెళ్ళైన కొత్తలో ప్రారంభమైంది. దీని ముగింపు చూడాలని మీ అన్నయ్య చూసి చూసి కాలం చేశారు. నేనైనా దీని ముగింపు చూసి పోవాలనుంది వదినా. నాకు అట్టే కోరికలేం లేవు. టీవీ సీరియల్స్లో భార్య భర్తను రాచి రంపాన పెట్టినట్టు చూపిస్తుంటారు కదా, నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతుంటాయా అంటారండి? చీర కొందామంటే హైదరాబాద్లోని ఒక్క షాప్లోనూ నచ్చి చావట్లేదు. చెన్నై పోదామండి. రేపు మా ఇంట్లో 1,00,000 చుక్కల నోము తప్పక రావాలి అన్నయ్య గారు. మన 1,00,000 ఒత్తుల నోముకి పోటీ మందు పార్టీ. రేపు మా ఇంట్లో 1,00,000 చుక్కల నోము తప్పక రావాలి అన్నయ్య గారు. మన 1,00,000 ఒత్తుల నోముకి పోటీ మందు పార్టీ. ఏవండోయ్, ఆయన భోజనానికి ఉంటాడో వెళ్ళిపోతాడో కనుక్కోండి. నాకు సీరియల్ టైం అయిపోతుంది. ఓ 10,000 అప్పియండి. మీ జీతం రాగానే ఎమ్మటే ఇచ్చేస్తాను. ఆడదే ఆధారం ఆకాశంలో సగం అని ఉమెన్స్ డే రోజు కవితలు కొటేషన్లు బాగానే పోస్ట్ చేస్తావే, మరి ఇంటి పనుల్లో సగం షేర్ చేసుకోమంటే అలా చూస్తావేమి? స్టీల్ గిన్నెలన్నీ అమ్మేసి మట్టి పాత్రలు తెస్తే మాత్రం ఊరుకుంటానా నేను? ఒకప్పుడు గురువుగారు చెప్తే తప్ప ఏ విషయం తెలిసేది కాదు. ఇప్పుడు ఏ విషయం తెలుసుకోవాలన్నా అన్నింటికీ గూగుల్ మాతే దిక్కైపోయింది. జై గూగుల్ మాత. ఒక బేబీ పగటిపూట ప్రశాంతంగా నిద్రపోతుంది అంటే దాని అర్థం రాత్రిపూట వాళ్ళ అమ్మకి నిద్ర లేకుండా చేయడానికి రీఛార్జి అవుతుంది అని అర్థం. ఇంట్లో ఎంత పని చేసినా ఎవరు చూడరు, కానీ ఫోన్ ఇలా పట్టుకోగానే అందరూ మందలా వచ్చి తిడుతూ ఉన్నారు. నేను ఎటైనా పోతాను, నన్ను ఎవరు ఆపకండి ఫ్రెండ్స్ ప్లీజ్.